అందరికీ నమస్కారం అండి. చిన్న విషయం గుర్తొచ్చింది మీకు చెబుదామని ఈ చిన్న వీడియో తీస్తున్నాను. ఏమీ లేదండి, మనకి ఎంతో అవసరం, చాలా అవసరం, ఎమర్జెన్సీ అయితే తప్ప నోట్లో నుంచి అబద్ధం అనేది రాకూడదు. ఎప్పుడు నిజం చెప్పే వానికి చాలా మంచి జరుగుతుందండి. ఆ మంచి అంత గొప్ప మంచి అంటే చాలా రకాలుగా లాభం. ఎప్పుడు నిజం చెప్పే వాళ్ళకి, ప్రతి దానికి అబద్ధం చెప్పేవాడు ఉంటాడు. చాలామంది చూస్తున్నాను ఇప్పుడు నేను. ఎందుకంటే ఏదడినా అయిపోయిందండి అంటారు. ఏం లేదు. అమ్మా ఊరికి వెళ్ళావా? అమ్మ నేను వెళ్ళలేదు అయ్యా ఊరికి నాకేం పని, ఊరికి వెళ్ళలేదు, పని కాలేదు, ఒట్టిదే ఊరికి వెళ్ళి వచ్చారు, చెప్పడం అబద్ధాలు. ఈ అబద్ధాలు ఆడుతుంటే వాళ్ళకి ఇట్లా మంచి ఎప్పుడు జరగదు. ఏమంటారు? ఎప్పుడు నిజం చెప్పేవానికి చాలా మంచి జరుగుతుందండి. నాకు అప్పుడప్పుడు కొన్ని నిజాలు తెలుస్తూ ఉంటాయి. అయ్యో నేను అడిగానే వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్పారు నాకు? నిజమేంటి? వెళ్ళొచ్చి కూడా వెళ్ళలేదు అనే అబద్ధం ఎందుకు? నీకు ₹1 వస్తుంది అబద్ధం చెబితే చెప్పు. ₹1 వస్తుందా? రాదు. కానీ ఆ అలవాటు చిన్నప్పటి నుంచి ప్రతి దానికి అబద్ధాలు, ఇది నీకు అంత గొప్ప ఇది కాదమ్మా. అబద్ధం అనేది చెప్పమాకు. నిజం చెప్పు, నీకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. నీ అబద్ధం తర్వాత తెలిసిందనుకో ఎదుటి వాళ్ళకి, ఇవి నాకు అబద్ధం చెప్పిందని, నీకేమన్నా విలువ ఉంటుందా? నీకు ఎట్టి పరిస్థితుల్లో ఏమీ విలువ ఉండదు. ఏమండి? చాలా ఇప్పుడు చూస్తున్నాను, నాకు చిన్నదానికి కూడా అబద్ధం. మీకు షేర్ చేసుకోవాలని చెప్పానండి. ఏం లేదు, మీరు ఎప్పుడు చూసినా నిజం చెప్పండి. మీకు ఎన్ని లాభాలు కలుగుతాయో, చాలా లాభాలు కలుగుతాయి. నిజం చెప్పే వాళ్ళకి నిజంలో చాలా శక్తి ఉంటుంది. పోనీ ఏమైనా ప్రాణం పోతుంది, అబద్ధం చెప్పాలి, తప్పదు. అటువంటిప్పుడు చిన్న అబద్ధం ఆడు, దానికి దేవుడు కూడా హర్షిస్తాడు, సంతోషపడతాడు. అంతేగాని ప్రతి దానికి అబద్ధమేనా? చాలా దురదృష్టం అండి. ఇటువంటి మనుషులు మనకు కలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. నేను అడిగాను అనుకోండి, ఏమన్నా అమ్మ నువ్వు ఏదో ఊరు వెళ్తున్నావు, వెళ్ళొచ్చావా? పోలేదు నాయన, వెళ్ళలేదు, కుదరలేదు. కానీ ఆవిడ వెళ్ళొచ్చి మనకి అబద్ధం ఎందుకు? అబద్ధం చెప్పాలి? నీకేమైనా ₹1 వచ్చిందా? నీ విలువ తగ్గిందే తప్ప నీకు ₹1 కూడా నీకు రాదు అమ్మా. ఓకే, నమస్తే అండి, థ్యాంక్ యూ. ఇది మీరంతా చూడండి. ఆవిడ కూడా ఈ వీడియో చూస్తుంది, తనకు తెలుస్తుంది నేను చెప్పేది అబద్ధం అని. కాబట్టి ఇటువంటి వాళ్ళ ఇంటికి పోవాలన్నా కూడా బాధేస్తున్నా. వీళ్ళంతా అబద్ధాల మనుషులేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి ఎప్పుడు కూడా నిజం చెప్పాలి, నిజంగా ఉండాలి మంచిగా. ఓకే అండి, నమస్తే, థ్యాంక్ యూ.